బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేపాల్లో భూకంపం సంభవించింది. జార్ఖండ్ జిల్లాలోని లాపితండా ప్రాంతంలో 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ గుర్తించింది. రిక్టర్ స్కేల్పై 6.4 తీవ్రత కలిగిన ఈ భూకంపం దాటికి అనేక ఇళ్లు భవంతులు కూలిపోయాయి. శిథిలాల కింద చిక్కుకొని ఇప్పటి వరకు 108 పైగా మృతి చెందారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ప్రభావిత ప్రాంతాల్లోని శిథిలాల కింద ఉన్న వారిని కాపాడేందుకు స్థానికులు ప్రయత్నాలిస్తున్న దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి. కాగా భూకంప ప్రభావం ఢిల్లీతో పాటు ఉత్తరాదిన పలు ప్రాంతాల్లోనూ కనిపించింది. భూకంపం రాత్రి వేళ సంభవించడంతో జరిగిన నష్టంపై పూర్తి సమాచారం ఇప్పుడే ఇవ్వలేమని నేపాల్ అధికారులు తెలిపారు. ఘటనపై వెంటనే స్పందించిన నేపాల్ ప్రభుత్వం అత్యవసర విపత్తు నిర్వహణ సిబ్బంది, భద్రతా దళాలను రంగంలోకి దింపింది. భారత భూఫలకం, యురేషియా ఫలకం కలిసే ప్రదేశంలో నేపాల్ ఉండడంతో ఇక్కడ భూకంపాలు నిత్యం సంభవిస్తుంటాయని నిపుణులు చెబుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తాం. నేపాల్లో భూకంపం సంభవించింది. జార్ఖండ్ జిల్లాలో లాపితండా ప్రాంతంలో 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ గుర్తించింది. రిక్టర్ స్కేల్పై 6.4 తీవ్రత కలిగిన ఈ భూకంపం దాటికి అనేక ఇళ్లు భవంతులు కూలిపోయాయి. శిథిలాల కింద చిక్కుకొని ఇప్పటి వరకు 108 పైగా మృతి చెందారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ప్రభావిత ప్రాంతంలోని శిథిలాల కింద ఉన్న వారిని కాపాడేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్న దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి. కాగా భూకంప ప్రభావం ఢిల్లీతో పాటు ఉత్తరాదిన పలు ప్రాంతాల్లోనూ కనిపించింది. భూకంపం రాత్రి వేళ సంభవించడంతో జరిగిన నష్టంపై పూర్తి సమాచారం ఇప్పుడే ఇవ్వలేమని నేపాల్ అధికారులు తెలిపారు. ఘటనపై వెంటనే స్పందించిన నేపాల్ ప్రభుత్వం అత్యవసర విపత్తు నిర్వహణ సిబ్బంది, భద్రతా దళాలను రంగంలోకి దింపింది. భారత భూఫలకం, యురేషియా ఫలకం కలిసే ప్రదేశంలో నేపాల్ ఉండడంతో ఇక్కడ భూకంపం నిత్యం సంభవిస్తుంటాయని నిపుణులు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. హిమాలయన్ దేశం నేపాల్లో భూకంపం సంభవించింది. దాదాపుగా 120 మంది మృతి చెందినట్టు సమాచారం అందుతుంది. ఇక్కడ దాకా ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక రిక్టర్ స్కేల్ పై దాదాపుగా 6.4 చూపించడంతో ఇది చాలా పెద్ద భూకంపం అని చెప్పాలా. ఇక వేల సంఖ్యలో జనాలు గాయపడ్డారు. మరి తాజా పరిస్థితిని నేపాల్ ప్రధాని ప్రచండ పర్యవేక్షిస్తున్నారు. ఆర్మీ రంగంలోకి ఇక విమానాలు ఈ ప్రాంతాలకు అందిస్తున్నారు. అర్ధరాత్రి భూకంపం సంభవించడంతో ఇక్కడ పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉందని చెప్పాలా. కమ్యూనికేషన్ వ్యవస్థ మొత్తం కూడా పాడైపోయింది. ఈ ధ్వంసం అయిపోవడంతో అధికారులకి అలాగే క్షతగాతులకి మధ్య ఈ ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడి సహాయక చర్యలు ఆటంకం ఏర్పడుతుంది. కొండ చర్యలు భూకంప దాటికి కొండ చర్యలు ఇడిపడటం అలాగే వంతెనలు దెబ్బతింటం వల్ల సహాయక చర్యలకు తీవ్రమైన ఆటంకం కలుగుతుందని అధికారులు చెప్తున్నారు. ఇక జజార్కోట లో భూకంపం తర్వాత కూడా 4 ప్రకంపనలు వచ్చినట్టు అధికారులు చెప్తున్నారు. శుక్రవారం రాత్రి 11 గంటల తర్వాత జజార్ జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల్లో రిక్టర్ స్కేల్ పై 6.4 తీవ్రత సంభవించినట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. భూకంప కేంద్రం 11 మైళ్ల లోతులో ఉన్నట్లు కూడా గుర్తించింది. ఇక జజార్కోట, కురుకుం జిల్లాలో ప్రకంపన ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ జిల్లాలోనే ఈ 2 జిల్లాలోనే 120 మంది మృతి చెందినట్లు తాజాగా సమాచారం అందుతుంది. ప్రధానమంత్రి పుష్ప కమల్ దహల్ భూకంప ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. భూకంపం వల్ల సంభవించిన ప్రాణం, ఆస్తి నష్టంపై నేపాల్ ప్రధాని తీవ్రమైన విచారం వ్యక్తం చేశారు. నేపాల్లో 2015లో 7.8 తీవ్రత భూకంపం సంభవించింది. దాని కారణంగా 9,000 మంది అప్పుడు చనిపోవడం జరిగింది. ఇక ఇదే పరిస్థితి ఈ నేపథ్యంలో దీని ప్రభావం ఢిల్లీలోని దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్లో వివిధ ప్రాంతాల్లో భూములు కంపించాయి. భూ ప్రకంపనలతో ఏమి జరుగుతుందో తెలియక ఢిల్లీ వాసులు తీవ్రమైన ఆందోళనకు గురయ్యారు. ఇళ్లలోంచి పరుగులు తీశారు. మరి ఈ తాజా పరిస్థితిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా సమీక్షించారు అధికారులతో. ఢిల్లీలో ఎక్కడ ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ ఏమీ జరగలేదు. ఎన్డీఆర్ బలగాలను కూడా రెడీగా ఉంచారు. ఎలాంటి పరిస్థితి ఏర్పడినా కూడా రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టడానికి. రైట్ రామకృష్ణ, అయితే పూర్తి స్థాయి సహాయ చర్యలు పడటానికి ఇంకా ఎన్ని రోజులు పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఇంకా ఈ సంఖ్య మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సో ఎలాంటి చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు?
హలో, మృతుల సంఖ్య చాలా ఎక్కువ ఉంది, ఇంకా చాలా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతింటం వల్ల ఎక్కడ సమాచారం బయటికి రావడం లేదు. ఇక సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతుంది. ఒకవైపు చలి, మరోవైపు ఈ భూకంపంతో ప్రజలు విలవెల్లాడిపోతున్నారు. ఇంకా మిగతా దేశాలు, చుట్టుపక్కల దేశాలు కూడా నేపాల్కి సహాయం చేయడానికి ముందుకు వస్తున్నాయి. మరి ఈ సహాయక చర్యల్లోనే కొంత తీవ్ర ఆటంకం ఏర్పడటం వల్ల సహాయక చర్యలు అంత స్పీడ్ గా జరగట్లేదని చెప్పొచ్చు. థ్యాంక్ యూ రామకృష్ణ ఫర్ ది అప్డేట్స్.